జై వాసవి, జై శ్రీరామ్. నా పేరు సాయి సంగీత. నేను ఒక ప్రొఫెషనల్ కూచిపూడి డాన్సర్ని ఫ్రమ్ లహరి శ్రీ నికేతన్. నేను ఈ కూచిపూడి డాన్స్ మా అమ్మగారిని డాక్టర్ ఝాన్సీ రామ్ గారి దగ్గర నేర్చుకున్నాను, హూ ఇస్ ద ఫౌండర్ ఆఫ్ దిస్ లహరి శ్రీ నికేతన్. I have come here today to teach you about the Kuchipudi dance. Initially, I want to thank Srimati Gargapati Jayalakshmi Venkat ma'am గారిని చాలా హార్ట్ఫుల్ గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. మీరు స్థాపించిన ఈ జీటీఎల్కే ఫ్రీ సర్వీస్ ఓరియంటెడ్ గ్రూప్స్ ద్వారా ఎంతో మంది హౌస్ వైఫ్స్ చాలా నేర్చుకుంటున్నాము, చాలా ఆర్ట్ ఫామ్స్ తెలుసుకుంటున్నాము, ఎలా చేయాలి ఏంటి అనేది. అది చేయించడమే కాకుండా మీరు దాంట్లో కాంపిటీషన్స్ పెట్టి చాలా మందికి ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారు. వీఆర్ సో థ్యాంక్ఫుల్ టు యూ మ్యామ్. ఈ జీటీఎల్కే గ్రూప్స్ అనేవి వాట్సాప్ లోనే కాకుండా మనకి ఫేస్బుక్ లో మొత్తం 3 గ్రూప్స్ ఉన్నాయి. జీటీఎల్కే వాసవియన్స్, జీటీఎల్కే ఒరిజినల్ అండ్ గ్లోబల్ బిజినెస్ లింక్. ఇవి కంప్లీట్ గా ఫ్రీ. ఎవరైనా సరే ఈ జీటీఎల్కే గ్లోబల్ లింక్ ని బాగా ఆపర్చునిటీని యూజ్ చేసుకొని ఎంతో మందికి దాన్ని స్ప్రెడ్ చేసి మీ బిజినెస్ ని కూడా ఎక్స్పాండ్ చేసుకుని అండ్ మన జీటీఎల్కేని కూడా ప్రమోట్ చేయండి. థ్యాంక్ యూ. అండ్ కమింగ్ టు ద కూచిపూడి, ఈ రోజు మీ అందరికి కూచిపూడి యొక్క ఇంట్రొడక్షన్ ఇద్దాము అని అనుకుంటున్నాను. మనకున్న 8 క్లాసికల్ డాన్స్ ఫార్మ్స్ లో కూచిపూడి అనేది ఒకటి. కూచిపూడి అంటే కూచి ఇంకా పూడి. కూచి అనేది ఏంటి అంటే మన ఆంధ్ర రాష్ట్రంలోని కృష్ణా జిల్లాకి సంబంధించిన కుచేలపురం అనే గ్రామంలో మొదట ఈ విద్యను స్టార్ట్ చేశారు. కాబట్టి ఆ కుచేలపురంలో కూచి అనే దాన్ని తీసుకున్నారు. ఇంకా పుడి అంటే అబ్బాయి అని అర్థం. అక్కడ ఉన్న బ్రాహ్మణ కులానికి చెందిన అబ్బాయిలందరూ ఈ విద్యను అభ్యసించి ప్రదర్శించేవారు కాబట్టి దానికి కూచిపూడి అని పేరుని పెట్టారు. మన నాట్య శాస్త్రాన్ని భరతముని గారు రచించారు. దాన్ని తీసుకుని ఆది గురువైన సిద్ధేంద్ర యోగి గారు మోడిఫై చేసి దాని నుంచి ఒక 15th సెంచరీలో పారిజాతపహరణం అనే ఒక ఇన్సిడెంట్ ని, కృష్ణుడికి సంబంధించిన ఒక ఇన్సిడెంట్ ని రాసి దాన్ని భామా కలాపం లాగా రచించారు. ఆ భామా కలాపాన్ని అక్కడ ఉండే బ్రాహ్మణ కులం అబ్బాయిలు బాగా ప్రదర్శించేవారు. అప్పుడు గర్ల్ క్యారెక్టర్స్ కూడా ఓన్లీ అబ్బాయిలే వేసుకునేవాళ్ళు, స్త్రీకి ప్రవేశం ఉండేది కాదు. కానీ 15th సెంచరీ తర్వాత గర్ల్స్ కూడా ఈ డాన్స్ చెయ్యొచ్చు అని చెప్పి ఎంతో మంది స్త్రీలను ఎంకరేజ్ చేసి మన సిద్ధేంద్ర యోగి గారు మనల్ని కూడా దాని లోపలికి ఇన్వాల్వ్ చేయడం మొదలెట్టారు. తర్వాత ఈ కూచిపూడికి వస్తే మనము ఇది కొంచెం ఫాస్ట్ డాన్స్ అన్నమాట. ఎవరైనా చూడగానే చాలా ఈజీగా అర్థమైపోతుంది. మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఏ కాకుండా బాడీలో ఉన్న ప్రతి ఒక్క పార్ట్ నుంచి ఆ ఎక్స్ప్రెషన్ ని బయటికి తీస్తాం కూచిపూడిలో. మెయిన్ గా వస్తే లిప్ మూమెంట్ అనేది మనం ఏ క్యారెక్టర్ ని తీసుకున్నా కూడా ఆ కంపల్సరిగా ఆ క్యారెక్టర్ ని మనము ఎక్స్ప్రెస్ చేయాలి. లిప్ మూమెంట్ ఇచ్చి మనమే దాన్ని చేస్తున్నట్టుగా అక్కడ ప్రెజెంట్ చేయాలన్నమాట. అది కూచిపూడి యొక్క స్పెషాలిటీ. ఇదేంటంటే కొంచెం ఫాస్ట్ మూవింగ్ కాబట్టి మనం తరంగాలు, జతిస్వరం, తిల్లాన, భామా కలపం లాంటివి కలాపాలు ఇలాంటివన్నీ చేస్తామన్నమాట. అండ్ మన కూచిపూడిలో ప్రసిద్ధి చెందిన వారు రాజా రాధారెడ్డి గారు, వెంపటి చిన్న సత్యం గారు, వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి గారు,